ఈరోజు ఆదోని పట్టణంలో ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్స్లో సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారము రావడంతో అక్కడ ఉన్నటువంటి 8 మంది విద్యార్థులను పరామర్శించడం జరిగింది. వాళ్ళు ఎలాంటి ఇబ్బందులకు గురైనట్టు తెలుసుకోవడం జరిగింది. వైద్యులకు వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి వివరాల మీద సంబంధించి ఎలాంటి వైద్యము అందించారు, ఇంకా మెరుగైన వైద్యము అందించడానికి ఉత్తమమైనటువంటి వైద్యులకు సిఫారసు చేయమని కూడా అడగడం జరిగింది. హాస్టల్లో నిన్న ఒక అమ్మాయి ఐబీపీతో చికిత్స పొందడం జరిగింది. ఆ అమ్మాయిని చూసి వీళ్ళందరూ కొంచెము భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళు అదేవిధంగా హాస్టల్లో కొంచెం రేకుల షెడ్ ఉండడం వల్ల వేడి ఎక్కువ ఉండడం వల్ల ఇది సంభవించవచ్చు అని వైద్యులు కూడా తెలపడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థులందరూ కూడా ఉత్తమమైనటువంటి వైద్యం అందే విధంగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారి యొక్క సూచన మేరకు వైద్యులు కూడా అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యం అందించడానికి ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. నా పేరు నాగరాజు, ఆదోని అసెంబ్లీ బీజేపీ కో కన్వీనర్.